హాయ్ ఫ్రెండ్స్, విశ్వంలో కనిపించే అనేక నక్షత్రాలు ఒంటరిగా కాకుండా జంటలుగా ఉంటాయి. వీటినే బైనరీ స్టార్ సిస్టమ్స్ అంటారు. అయితే కొత్తగా పుడుతున్న రెండు నక్షత్రాలు చాలా తక్కువ సమయంలో ఒకదానికొకటి దగ్గరై జంట వ్యవస్థగా ఎలా మారుతున్నాయి అన్నది ఖగోళ శాస్త్రంలో చాలా కాలంగా ఉన్న ప్రశ్న. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆసక్తికర సమాధానాన్ని శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. అసలు ఈ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జపాన్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ నేచురల్ సైన్స్ పరిశోధకులు టోమో ఆకి, మాత్సుమెటో కెంటా, హోటోకేజాకా కోహే ఎనయోషి నేతృత్వంలో ఈ అధ్యయనం నిర్వహించారు. జపాన్ జాతీయ ఖగోళ పరిశోధనా సంస్థకు చెందిన RTUI-3 సూపర్ కంప్యూటర్తో పాటు ఇతర శక్తివంతమైన కంప్యూటర్లను ఉపయోగించి వారు సిమ్యులేషన్లు నిర్వహించారు. ఈ పరిశోధనా ఫలితాలు మంత్లీ నోటీసెస్ ఆఫ్ ద రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. సాధారణంగా నక్షత్రాలు అంతరిక్షంలో ఉన్న భారీ గ్యాస్, ధూళి మేఘాల నుంచి పుడతాయి. ఈ మేఘాల్లోని కొన్ని ప్రాంతాలు గురుత్వాకర్షణ ప్రభావంతో కుంచుకుపోయి దట్టమైన కోర్లుగా మారతాయి. అక్కడే కొత్త నక్షత్రాల నిర్మాణం ప్రారంభమవుతుంది. చాలా సందర్భాల్లో నక్షత్రాలు ఒంటరిగా కాకుండా గుంపులుగా ఏర్పడతాయి. కొన్నిసార్లు రెండు ప్రోటోస్టార్లు అంటే ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని శిశు నక్షత్రాలు గురుత్వాకర్షణ ప్రభావంతో ఒకదానికొకటి బంధింపబడి బైనరీ స్టార్ సిస్టమ్స్ గా మారుతూ ఉంటాయి. కానీ అవి అంత త్వరగా ఎలా దగ్గరవుతున్నాయి అన్నది ఇప్పటివరకు స్పష్టంగా తెలియదు. ఈ ప్రశ్నకు సమాధానం వెతికేందుకు పరిశోధకులు కంప్యూటర్ సిమ్యులేషన్లు నిర్వహించారు. వాటి ప్రకారం ప్రోటోస్టార్ల చుట్టూ ఉన్న గ్యాస్లో వ్యాపించి ఉన్న అయస్కాంత క్షేత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి గ్యాస్తో పరస్పర చర్య జరిపి ప్రోటోస్టార్ల కక్ష చలనానికి సంబంధించిన కోణీయ ద్రవ్య వేగాన్ని అంటే యాంగులర్ మొమెంటంలను తగ్గిస్తూ ఉంటాయి. దీంతో రెండు ప్రోటోస్టార్లు క్రమంగా ఒకదానికొకటి దగ్గరవుతూ చివరికి బైనరీ స్టార్ సిస్టమ్గా మారుతున్నాయని సిమ్యులేషన్లు చూపించాయి. ఆసక్తికరంగా అయస్కాంత క్షేత్రాలను పూర్తిగా తొలగించి చేసిన మరో సిమ్యులేషన్లో మాత్రం ప్రోటోస్టార్లు తగ్గడానికి బదులు మరింత దూరంగా వెళ్లిపోయాయి. ఈ అధ్యయనం ప్రభావం కేవలం నక్షత్రాలకే పరిమితం కావడం లేదు. గ్యాస్తో నిండిన యువ గెలాక్సీల కేంద్రాల్లో ఉండే బైనరీ బ్లాక్ హోల్స్ విషయంలో కూడా ఇదే ప్రక్రియ పనిచేసే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. అయస్కాంత క్షేత్రాల ప్రభావంతో అవి కూడా క్రమంగా దగ్గరై చివరికి విలీనమయ్యే అవకాశం ఉండవచ్చని చెబుతున్నారు. చూసారుగా, ఇప్పటివరకు జంట నక్షత్రాల ఏర్పాటుకు సంబంధించిన పెద్ద ప్రశ్నల్లో ఒకటిగా ఉన్న సమస్యకు అయస్కాంత క్షేత్రాలు సమాధానం కావచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఇదే సిద్ధాంతం భవిష్యత్తులో భారీ బ్లాక్ హోల్స్ విలీనాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు. విశ్వంలోనే కొన్ని అతిపెద్ద నిర్మాణాల వెనుక కూడా కనిపించని అయస్కాంత క్షేత్రాల పాత్ర ఎంత కీలకమో ఈ పరిశోధన మరోసారి గుర్తు చేస్తోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.